మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అందరికీ ఉదయకాలపు శుభాలను వందనాలు తెలుస్తున్నాను. అందరికీ వందన. ఉదయకాలమున దేవుని యొక్క పరిశుద్ధమైన కృపలో మరొక గొప్ప రోజును దేవుడు మన జీవితాలకు ఇచ్చిన విధానాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ సమయంలో మనం ముందుకు కొనసాగించబడదాం. కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధమైన గ్రంథం నుండి దైవికమైన వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము కూడా దేవునిలో బలపడుతూ ఈ రోజును మన జీవితాలలో ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. మన జీవిత స్థితిగతులన్నింటిలో కూడా మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక కృపను మరొక నూతన దినముగా మన జీవితాల్లో పొందుకుంటున్నాం. మరి ప్రతి ఉదయం మరి దేవుడు మన జీవితాలలో సుమారుగా 86,400 సెకండ్లు అనగా ఒక 24 గంటలు మన బ్యాంక్ ఖాతాలో మరి ఆయన డబ్బు రూపంలో వేసినట్లుగా, అంటే సమయాన్ని మన బ్యాంక్ ఖాతాలో ఆయన 24 గంటలు అనే 24 గంటలు అనే ఒక గొప్ప దీవెనను దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించి ఉన్నాడు. వీళ్ళారా, మరి దేవుడు ఇచ్చిన ఈ సమయము మనము ఎలా మన జీవితాలలో ఉపయోగించుకుంటున్నాం అనేదే మన యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుందన్న ఒక విషయాన్ని మనం ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం కూడా మనకు జ్ఞాపకం చేస్తున్న మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలను ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాబట్టి దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునము, అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి అని చెప్పి పౌలు గారు ఇక్కడ మన జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నారు. సమయమును పోనీయక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మన యొక్క జీవితము అనే బ్యాంకీలో ప్రతి ఉదయము కూడా 24 గంటలు లేక 86,400 సెకండ్లు మన ఖాతాలో దేవుడు వేస్తున్నాడని నేను మీతో మాట్లాడుతున్నాను. వీళ్ళారా, మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాము అని ఒక్కసారి గమనిస్తేనే మన భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి ఉంటుందన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. మన జీవితాలలో దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవాలి. వీళ్ళారా, ఒక ఊరిలో ఒక శిల్పాలు తయారు చేసే ఒక వ్యక్తి ఉండేవాడంట. అతని దగ్గరకు ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి వారికి ఇచ్చి, అయ్యా ఇదిగో ఒక మంచి శిల్పాన్ని నువ్వు తయారు చేయమని చెప్పారంట. ఆ శిల్పాలు తయారు చేసి అతను మరి తనకు ఉన్న ఒక చిన్న పాటి సమయాలలో ప్రతిరోజు కూడా మరి కొద్ది సమయాన్ని కేటాయించుకుంటూ ఆ సమయంలో తన దగ్గర ఉన్న ఉలితో ఏం చేసేవాడనంటే ఒక శిల్పాన్ని తయారు చేయడానికి ఆ పెద్ద బండరాయిని చెక్కుతూ ఉండేవాడు. అంటే ఆ శిల్ప రూపం రావటానికి అనవసరముగా ఉన్న బండలో అనవసరముగా ఉన్న ఆ యొక్క రాతి భాగాలన్నింటినీ కూడా మరి ఆయన ఉలితో చెక్కుకుంటూ ఉండేవాడంట. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత కొంత సమయాలు గడిచిన తర్వాత ఆయన ఒక అందమైన శిల్పాన్ని తయారు చేశాడంట. ఈ యొక్క మాటలో నేను మీకు చెప్పదలిసింది ఏంటి అనంటే, ప్రియ సహోదరుడా, మన జీవితంలో కూడా మనము ఎలాంటి వారిగా ఉండాలి అని అంటే, ఆ రాయి ఒక అద్భుతమైన శిల్పంగా మారిందంటే ఆ శిల్పి ఆ రాయి మరి ఎంతో పెద్దది కావచ్చు. ఆ పెద్ద దానిలో నుంచి కొద్ది సమయాన్ని కేటాయించి ఆ ఉలితో చెక్కటం వలనే ఆ రాయిలో నుండి, ఆ బండరాయిలో నుండి ఒక గొప్ప అందమైన శిల్పం తయారయ్యింది. మరి మన జీవితాలలో ఆ యొక్క శిల్పిలాగా ఆలోచన చేయకుండా ఆ శిల్పిలాగా మనము ఇంకొక విధంగా ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేయండి ఒకసారి. ఈ రాయి చాలా పెద్దదే. ఈ రాయిలో ఇంత పెద్ద రాయిని ఇది ఎప్పటికీ నేను అంటే ఈ యొక్క రాతిలో నుండి నేను బొమ్మను లేక శిల్పాన్ని నేను ఎలా తయారు చేయగలను, అది ఎప్పుడు పూర్తవుతుంది అని అతను ప్రతిరోజు తనకు దొరికిన సమయాన్ని కేటాయించకుండా ఆ యొక్క బొమ్మను తయారు చేయకుండా ఉంటే ఎన్నటికీ కూడా సమయాన్ని కేటాయించకపోతే ఎన్నటికీ కూడా ఆ యొక్క శిల్పి ఆ శిల్పాన్ని తయారు చేసేవాడు కాలేకపోయేవాడు. అర్థమవుతుందా?
మన సమయాన్ని కేటాయించటం వలనే ఆ యొక్క శిల్పాన్ని ఆ యొక్క శిల్పి తయారు చేసి, సమయాన్ని కేటాయించకపోతే ఆ శిల్పి ఆ యొక్క శిల్పాన్ని తయారు చేసేవాడు కాదు. ఈరోజు మన జీవితాలలో మనము ఎటువంటి వారిగా ఉన్నామనంటే ఆ యొక్క బండరాయి వలె ఉన్నాం. మనము మనకున్న సమయాన్ని, మన జీవితము బండరాయి అయితే మనకున్న సమయము అనే ఉలితో, అంటే ఆ శిల్పి ఉలి దెబ్బలతో ఆ యొక్క బండరాయిలో ఉన్న అనవసరమైన రాతి భాగాలను చెక్కుతూ ఉంటే, మనం కూడా మన జీవితం అనే ఒక బండరాయిని కొద్దిగా ఉలి దెబ్బలతో మనం ఏం చేయాలి అని అంటే ఆ యొక్క అనవసరమైన వాటన్నిటిని కూడా చెప్పుకుంటూ ఉండాలి. అంటే మన జీవితాల్లో ఉండే సోమర్తనం కావచ్చు, లేకపోతే అనవసరమైన విషయాలు కావచ్చు, అనవసరమైన అలవాట్లు కావచ్చు, అనవసరమైన మాటలు కావచ్చు, వీటన్నిటిని ఏం చేయాలి అంటే మన జీవితంలో ఉలిదెబ్బలతో సమయాన్ని కేటాయించుకొని ఉలిదెబ్బలతో మనము అనవసరమైన వాటన్నిటిని కూడా చెప్పుకోవాలి. దేవుని ప్రణాళిక ఇది. అంటే ప్రతి దినము మనము కొంత సమయాన్ని మన జీవితాన్ని సరిచేసుకున్నట్టుకు ఉపయోగించాలన్నది దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఉన్నదన్న ఒక విషయాన్ని మనము గమనించాలి. ఈరోజు మన జీవితాలలో ఒక అద్భుతమైన శిల్పంగా మనం మారాలి అని అంటే కొంత సమయమును దైవికంగా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృపను మనము అడిగి పొందుకునేవారిగా ఉండాలి. ఈరోజు మనం చదువుతున్న చదువు కావచ్చు, మనం చేస్తున్న ప్రయత్నం కావచ్చు, లేక మన యొక్క వ్యాపారం కావచ్చు, లేక ఏదైనా కావచ్చు, దానిలో మనము రోజు కొంత సమయం కేటాయించడం వల్ల చదువుల్లో ఉత్తీర్ణత వస్తుంది. మనం చేసే ప్రయత్నంలో మనకు విజయం తగ్గుతుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు ఒక విలువ కలుగుతుంది. అంటే మనం గమనించండి, ఈరోజు విద్యార్థులంతా కూడా మరి 10th, ఇంటర్మీడియట్లు, డిగ్రీలు, లేకపోతే ఇంకొక బీటెక్లు ఇవన్నీ పూర్తి చేసుకున్నారు. ఈ యొక్క పూర్తి చేసుకున్న వీరందరూ కూడా, ఉత్తీర్ణులైన వీరందరూ కూడా ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ఉంటుంది, 10th తర్వాత పాలిసెట్, లేకపోతే ఇంటర్ తర్వాత డిఎడ్, లేక ఇలా ఏదో ఒక పోటీ పరీక్షలు ఉంటాయి కదా. ఈ పోటీ పరీక్షలు ఉత్తీర్ణత పొందాలంటే ఏం చేయాలి? మనము ఆ పోటీ పరీక్షలకు తగినట్లుగా సిద్ధపడాలి అంటే సమయాన్ని కేటాయించాలి. అలాగే మన జీవితము కూడా ఆశీర్వాదకరముగా, మన జీవితము కూడా దీవెనకరంగా మారాలి అంటే సమయాన్ని పోనీయకూడదు. సమయాన్ని ఏం చేయాలి అంటే మనము సద్వినియోగం చేసుకోగలిగితే, ఆ సమయమును సద్వినియోగం చేసుకోగలిగితే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందినట్లు దైవికమైన స్థితిగతుల్లో కూడా మనము ఉత్తీర్ణులు అవుతాము. మనం ఒక గొప్ప స్థానములో దైవికంగాను, మానసికంగాను, భౌతికంగాను మనం ఉంటాం. కాబట్టి ఈ దినాన మన జీవితాలలో మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈరోజు మనకు దేవుడిచ్చిన దీవెన బహుమతి. ఈ దొరికిన సమయాన్ని దేవుడిచ్చిన ఆస్తిగా భావించండి. ఇది దేవుని ఆస్తిగా భావించండి. ఈ ఆస్తిని అనవసరమైన విషయాలలో ఉపయోగించకండి, అనవసరమైన మాటల్లో ఉపయోగించకండి, ఫోన్లలో వ్యర్థమైనవి చూడటానికి ఉపయోగించకండి. నేను మీకు చెప్పగలిగింది ఒకటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్న సమయాలు సద్వినియోగం చేసుకోగలిగితే మన జీవితాలలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. లేని యెడల మన ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? కొంత సమయాన్ని కేటాయించగలిగితే ఈ పోటీ ప్రపంచంలో, పోటీ పరీక్షల్లో మనం నెగ్గగలిగినట్లుగా సాతాను అనే వాడిని మనం జయించాలి అని అంటే మన జీవితాలలో, ఆధ్యాత్మిక స్థితిగతులలో మనము కూడా ఎలా ఉండాలి అని అంటే సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఈరోజు మనం దేవుడిచ్చిన ఈ బహుమతిని అవసరమైన వాటికి మనం ఉపయోగించాలి. మనము సమయాన్ని ఏం చేయకూడదు అంటే వృధా చేయకూడదు. మన లక్ష్యము వైపు, మన గురి వైపు మనము ప్రయాణించేవారిగా ఉండాలి. రోజు కొంత సమయాన్ని, లేక ఒక గంట, లేక కొంత సమయాన్ని మనము కేటాయించగలిగితే అది మనము దేవునికి ఇచ్చే గొప్ప కానుక,
మనం దేవునికి ఇచ్చే గొప్ప బహుమతిగా ఉంటుంది. ఈరోజు నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే నీ జీవితము ఆశీర్వాదకరంగాను, నీ జీవితము మరి అనేకులకు దీవెనకరంగాను ఉంటుందన్న ఒక విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకు నా ప్రియ సహోదరి సహోదరా. ఈ ఉదయకాలమున నీవు దేవుణ్ణి ఆ కృప పొందుకొంచు ఈ యొక్క ఆలోచనల్లో ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, నా సమయాన్ని నాకు దేవుడిచ్చిన 24 గంటలు నేను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి కొంత సమయాన్ని నీవు దేవునిలో కేటాయించు, కొంత సమయాన్ని నీవు నీ పోటీ పరీక్షల కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ ప్రయత్నాల కొరకు కేటాయించు. అలా కేటాయించగలిగితే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు విజయాన్ని పొందుకుంటావు. ఆ విజయము శీలుడైన ఆ దేవాతి దేవుడు ఆ విజయాన్ని నీకు ఇవ్వాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలో నీకు జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రార్థిద్దాం. తలల వంచి ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, ఉదయకాలమున మా జీవితాలలో మా సమయాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ, ప్రభువా ఇదిగో మా జీవితంలో మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేయక మీ జీవితాన్ని సరిచేసుకుంటకు, మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకుంటకు, మీ జీవితాన్ని గొప్పగా దీవింపబడుటకు ఇదిగో ఈ సమయాన్ని మీరు కేటాయించుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దినములు చెడ్డవి, అవును ప్రభువా. ఈ దినాలలో తండ్రి దైవికమైన భక్తి, దైవికమైన నడిపింపు, దైవికమైన ప్రవర్తనలో చాలా మార్పులు తండ్రి లోకంలో మేము గమనిస్తూ ఉన్నాం. వాటన్నిటిలో నుండి మమ్మల్ని మేము కాపాడుకుంటూ ప్రభువా అయా ఇదిగో తండ్రి భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మేమందరూ నీ కృపలో బలపడే గొప్ప భాగ్యాన్ని మా దైనందిన జీవితంలో మాకు దయచేయమని, మీరు ఇచ్చిన సమయాన్ని మీరు బహుమతిగా మార్చుకుంటూ ప్రభువా ఆ సమయంలో నుండే ప్రభువా మేము నా యొక్క జీవితాలలో ఆధ్యాత్మికంగాను బలపడటకు సమయాన్ని తండ్రి నీతో కలిపి గడుపుటకు ప్రార్థనలోను విశ్వాసపు జీవిత యాత్రలోను తండ్రి మీ పాదాల యొద్ద తండ్రి మమ్మల్ని మేము బలపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని కొద్ది మనం మా ప్రభుని యేసుక్రీస్తునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఎల్లవేళలా మీ అందరికీ తోడైయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.